నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మా పేరు భవానీ అండి. ముసునూరు మండలం మాది. అయితే జగన్ గారు ఒకటిత 45 సంవత్సరాలు డబ్బులు వేసినప్పుడు అవి నాకు అర్థం కాక అవి ఖర్చు పెట్టేశాను. రెండో ఏడుత అయితే 2 గేదెలను కొన్నాను పడలని. 2 గేదెలను కొంటే ఇప్పుడు 4 అయిపోయినాయి. 4 అయిపోతే వాటికి 18,000 కానీ నేను కొన్నది 18,000 నాకు వచ్చినాయి. నేను 2 గేదె పడలను కూడా 18,000కి కొనుక్కొని అవి ఇప్పుడు 4 అయిపోయినాయి. 2 దోళ్ళ 2 గేదెలు అయిపోయినాయి. నేను అభివృద్ధిలోకి వచ్చాను. ఉపయోగపడ్డాయి. సంవత్సరం అంతా ఒక గేదె పాలు కేంద్రానికి పోసాను. సంవత్సరం అంతా పోసి 40,000 రూపాయలు నేను ఏసీ కొనుక్కున్నాను ఇంటికి. నాకు 2 మనవాళ్ళు 2 మనవరాళ్ళు. పెద్ద అబ్బాయికి 2, చిన్న అబ్బాయికి 2, నాకు 2 కొడుకులు. అయితే ఆ 4 కలిసి పోయిన కాలంలో మరీ విపరీతమైన గడుపులు ఉన్నాయని చెప్పి ఈ మన జులై నెలలో 40,000 రూపాయలు నూజివేడి వెళ్ళి ఏసీ కొనుక్కొచ్చాము. దానిలో అభివృద్ధి పొంది దానిలో ఎంతైనా అలాగా మనం ఒక మెట్టు పైకెక్కి ఆయనతో మనం ఉంటాం. ఆయనకి మనకి ఎంతో సంతోషకరం. ఆయన చేసిన అవన్నీ అర్థం అసలు అవి తింటాం కుదరనోళ్ళు అలా మాట్లాడతారు. ఆయన అంటే డబ్బులు పంచితే ఏమవుతుంది అంటున్నాడు. నిజంగా డబ్బుల వల్ల ఉపయోగం ఉందా? డబ్బులు అభివృద్ధి పొందమన్నాడు. మా చేత కాక తిని అవచేయటం కాదు. దానిలో అభివృద్ధి ఉపయోగించుకోవాలా. మాకులాగానే ఉపయోగించుకొని దాని అలాగా మళ్ళీ 2 చూడికి అయిపోయినాయి. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు. ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు. ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందాలి. నమ్ముతారు చంద్రబాబు? నమ్మదు బాగా. చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు నమ్మొద్దు అస్సలు నమ్మొద్దు. మనం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఇంకా అభివృద్ధిలోకి వస్తాం. మన బిడ్డలు కూడా ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. అంత క్రితం మేము చదువుకున్నప్పుడు నాకు 56 సంవత్సరాలు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కాలపు చేపు 45 రూపాయలు. అప్పుడు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి వేల సంఖ్య ఉంది కాలపు చేపు. స్కూల్ కూడా బాగా చేశారు మీ ఊర్లో? అంతా మొత్తం క్లీన్, నాడు నేడు మొత్తం క్లీన్ చేసేసారు. పథకాలన్నీ బాగుండే. ఇంకా ముందుకెళ్ళాలంటే మనం ఎలాంటి పథకాలను పొందుకోవడానికి ఆయన మనం నమ్మటం ఎంతో అవసరం. అసలు మన బిడ్డ తరాన్ని ఆయన నమ్ముకుంటే ఆయన అందే మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తాం.